గలతీ పత్రిక 5:22 క్రైస్తులకు అనుగ్రహించినటువంటి ఆత్మ ఫలములు అనేటువంటి అక్కడ గలతీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ఆ సంగతులు రాస్తున్నారు అపొస్తలుడైన పౌలు. ఆత్మ ఫలాలు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణత్వం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందిరు. అప్పుడు మీరు ఏం పొందుతారు? పరిశుద్ధాత్మ వరం పొందుతారు. ఈ పరిశుద్ధాత్మ ఫలాలు అక్కడ ఇవ్వబడ్డాయి. పరిశుద్ధాత్మ ఫలాలు. పరిశుద్ధాత్మ ఫలాలు 3 విధాలుగా చెప్పబడ్డాయి. అక్కడ 9 ఉంటాయండి. పరిశుద్ధాత్మ ఫలాలు 9 ఉంటాయి. వాటిని మనం 3 భాగాలుగా చూడవచ్చు. ప్రేమ, సంతోషము, సమాధానము. క్రైస్తవునికి వ్యక్తిగత జీవితంలో ఉండవలసినవి. ప్రేమ, సంతోషము, సమాధానము. ఇది క్రైస్తవుని వ్యక్తిగత జీవితంలో ఉండవలసినవి. వ్యక్తిగతంగా ఈ ప్రేమ, సంతోషము, సమాధానం ఉండాలి. రెండో రౌండ్ చూస్తే దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. ఇది తోటివారితో ఉండవలసిన క్రైస్తవ జీవితం. తోటివారితో ఉండవలసిన క్రైస్తవ జీవితం. దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. మూడో రౌండ్ చూస్తే విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి దేవునితో క్రైస్తవుని గల సంబంధాన్ని చూపిస్తుంది. ఇది దేవునితో సంబంధం ఉండాలంటే విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. మరొకరితో సంబంధం ఉండాలంటే దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. వ్యక్తిగతంగా నాకు ఉండవలసినవి ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము. కనుక ఈ విధంగా 3 భాగాలుగా అక్కడ ఆత్మఫలాలు ఇవ్వబడ్డాయి. ఆత్మఫలాలు. ఆత్మఫలాల్లో గలతీ పత్రిక 5:22 ఆత్మఫలమేమనగా అంటే పరిశుద్ధాత్మ వరం పొందినోళ్ళలో ఈ ఫలాలు ఉండాలి అని పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడినటువంటి అపొస్తలుడైన పౌలు ఈ విషయాలు చెప్తున్నారు. ఈ ఆత్మ ఫలాల్లో మొదటిది ప్రేమ అని చెప్పాడు. ఈ మొదటిది ఏంటంటే ప్రేమ అని చెప్పబడింది. ఈ ప్రేమ ఎలాగుంటుందంటే ఆప్యాయత, కనికరంతో కలిగి ఉంటుంది ఈ ప్రేమ. దీన్ని ప్రేమ అనే పదానికి అగాపే అని అన్నారు గ్రీకులో. అగాపే అంటే ఏంటంటే ఆప్యాయత, కనికరములతో కూడినటువంటి ప్రేమ అన్నమాట. అది దేవుడిచ్చే ప్రేమ. అది దేవుడిచ్చే ప్రేమ ఎలాగుంటుందంటే ఆప్యాయత, కనికరాలతో కలిగి ఉంటుందండి ప్రేమ. దాన్ని అగాపే అన్నారు. ఈ అగాపే అనేటువంటి ప్రేమ దేవుని మూలంగా కలిగేది. ఈ ప్రేమ కొన్నటువంటి లక్షణాలని చాలా చక్కగా వివరించారండి అపొస్తలుడైన పౌలు గారు. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఈ ప్రేమని చాలా చక్కగా వివరించారండి అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మతో. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అక్కడ ఈ ప్రేమ గురించి మాట్లాడుతా, ప్రేమ అట్టండి మనం పాట పాడాం. జాస్మిన్ పాట పాడింది కదా, ప్రేమ అన్నిట్లో శ్రేష్టమైంది కదా. ఈ ప్రేమ అంటే ఆప్యాయత, కనికరంతో కూడిన ప్రేమ. ఇది అగాపే అంటే దేవుడిచ్చే ప్రేమ. ఈ ప్రేమ మొదటి ఏం చేస్తుందంటే చక్కని మాట చెప్తాడు. ఈ ప్రేమ మచ్చరపడదటండి. మచ్చరపడదు ఈ ప్రేమ. మచ్చరపడిన ప్రేమ చెప్తాం. విషయాలు ఉన్నాయి, మొత్తం చూద్దాం. ఈ ప్రేమ మచ్చరపడదు అంటే ఇతరులకు కలిగిన దాన్ని బట్టి వాళ్ళకుందా మాకు లేదా అని భావం కలిగి ఉండదు. మచ్చరం. ఈ ప్రేమ మచ్చరపడదు.
ఇతరులకు కలిగిన దాన్ని కోరుకోదు. నేను అలాగైపోవాలి అని కోరుకోదు ప్రేమ. ఇతరులు బాగుంటే ఓర్చుకోలేనిది కాదు ఈ ప్రేమ. ఈ ప్రేమ ఆప్యాయత కనికరంతో కూడి ఉంటుంది. ఈ ప్రేమ గురించి పౌలు గారు కొరింథీ పత్రికలో మాట్లాడతా, ఈ ప్రేమట డంభముగా ప్రవర్తింపదు అని చెప్పాడు. డంభముగా ప్రవర్తింపదు, మత్సరపడదు, డంభముగా ప్రవర్తింపదు. డంభము అంటే ఏంటండి? డంభము అంటే నటన అండి. డంభం అంటే ఎలా ఉంటుందండి? నటన. డంబ అనే మాట దేని ఇస్తుందండి? నటన. అంటే ఈ ప్రేమ ఆత్మఫలాల్లో మొదటిది ప్రేమ. ఈ ప్రేమకి డంబం ఉండదు, అంటే నటన చేయదు, తనను తాను ఎక్కువగా ఎంచుకోదు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. ఈ ప్రేమట ఇంకేమంటాడంటే, ఏ ప్రేమ? మనం గలతీ పత్రికలో 5:22 చూసిన ప్రేమ అగపే అనేటువంటి దేవుని ప్రేమ. ఆప్యాయత కనికరంతో కూడిన ప్రేమలో అమర్యాద ఉండదు. అంటే మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడతారు వాళ్ళు. ఏ స్థితిలో సరే మర్యాదగా మాట్లాడతారు. అది ప్రేమ అగపే. అగపే అనే ప్రేమ ఆప్యాయత కనికరంతో కూడినటువంటి దాంట్లో ఏముండదంటే అమర్యాద ఉండదు, మర్యాదపూర్వకంగా ఉంటుందండి. ఏ స్థితిలో సరే, కోపం వచ్చినప్పుడా, కోపం రానప్పుడా, ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఆ ప్రేమ మర్యాదగా ఉంటుందండి, అమర్యాదగా నడవదు. ఇంకేమంటాడంటే అది ఉప్పొంగదు అని చెప్పాడు. ఆ ప్రేమ అంటండి, ప్రేమ అంటే ఆప్యాయత కనికరంతో కూడినటువంటి ప్రేమ. ఈ ప్రేమ ఉప్పొంగదు అంటే దాని అర్థం ఏంటంటే, ఉప్పొంగడం అంటే గర్వం, అహంకారం. ఈ ప్రేమలో ఈ గర్వం, అహంకారం ఉండదండి ఈ ప్రేమ. అదే అగపే ప్రేమ. ఈ అగపే అంటే, అగపే ప్రేమని ఏమన్నారంటే తెలుగులో చక్కగా ఆ మాటలు ఆప్యాయతగా కనికరాలతో ఉంటుందంటండి ఈ ప్రేమ. ఉప్పొంగదు అంటే ఈ ప్రేమలో గర్వం, అహంకారం అనేది కనపడదు. తర్వాత ఇంకో మాట ఏమంటాడంటే, ఈ ప్రేమట స్వప్రయోజనమును విచారించుకొనదు. అంటే ఇతరులకి మంచి చేయడానికి చూస్తుందా తప్ప స్వప్రయోజనం వారి గురించే ఇంక అతను మాట్లాడుకోదు, వారి గురించి విచారించుకోదు, ఇతరులకు మంచి చేయడానికి చూస్తుంది ఈ ప్రేమ. దాన్ని ఏమన్నామంటే అగపే. ఈ ప్రేమ దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమ ఆప్యాయతతో కనికరాలతో కూడినటువంటి ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు గలతీ పత్రికలో ఆత్మఫలాలు అని దాంట్లో మొదట ఎత్తుకోండి. ఆత్మఫలాల్లో ప్రేమ, ఈ ప్రేమ గురించి కొరింథీ పత్రికలో చక్కని వివరణ ఇచ్చాడు. ఇంకో మాట ఇచ్చాడండి అక్కడ. ఈ ప్రేమట త్వరగా కోపపడదటండి. ఈ ప్రేమ ఏం చేయదండి? త్వరగా కోపపడదు. దీనికి యేసుక్రీస్తు ప్రభు మాదిరి. ఇది త్వరగా కోపపడదు. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2:23 పేతురు మొదటి పత్రిక 5:23 పేతురు 5:23 లేదు అనుకుంటాను, చూడండి 4:23 ఏమో చూడండి, 2:23 అండి, క్షమించాలి 2:23 చూడండి. 2:23 ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునెను. 23వ వచనములో త్వరగా కోపపడదండి యేసుక్రీస్తు ప్రభు. దీనికి గొప్ప మాదిరి, చక్కని మాట ఉంటుంది. ఇంక తర్వాత పాయింట్లో ఈ ప్రేమలో, ఈ ఆప్యాయత కనికరం కల కూడిన ప్రేమలో అపకారాన్ని మనసులో ఉంచుకోదటండి. అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ఎలాంటి రుజువు లేకుండా ఇతరుల గురించి చెడు మాట్లాడదటండి. రుజువు లేకుండా ఇతరుల గురించి చెడు మాట్లాడదాం అంటే వినేసేసి, ఎవరో చెప్పిన దాన్ని వినేసేసి గవాల్ని
చెడును ఆలోచించదటండి ఈ ప్రేమ. ఈ ప్రేమ అగపే ప్రేమ, అంటే దేవుని ప్రేమ. తర్వాత ఈ ప్రేమ దుర్నీతి విషయమో సంతోషపడదటండి. అంటే ఇతరులకు చెడు చేయటంలో సంతోషించదు, కానీ మంచి చేయటంలోనే సంతోషిస్తుంది చెప్తూ దాంట్లో చక్కని మాటలు వివరణిస్తాడండి. ఆ ప్రేమలో అది దుర్నీతి విషయమై సంతోషపడక, చూడండి అక్కడ చక్కని మాట ఉంది, దుర్నీతి విషయంలో సంతోషపడదు. కనుక ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. అంటే ఈ ప్రేమట, ఈ అగపే ప్రేమ అది ఎంతకాలం ఉంటుందంటే దీర్ఘకాలము సహిస్తుందటండి. ఈ అగపే ప్రేమ, ఈ ప్రేమ ఎంతకాలం అంటే దీర్ఘకాలము. దీనికి ఒక మంచి మాట ఇచ్చాడు మనకి పేతురు గారు. 2 పేతురు 3:9 మంచి మాట ఇచ్చాడు చూడండి. పేతురు 2వ పత్రిక 3:9 ప్రేమ దీర్ఘకాలం సహించినంటానికి అక్కడ చక్కని మాట ఇచ్చాడు చూడండి. 3:9 పేతురు 2వ పత్రిక 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవడును నశింపకూడదని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. దీర్ఘశాంతము అందువల్ల ఈ ప్రేమ అటండి దీర్ఘకాలము సహిస్తుంది. దేవుని ప్రేమ ఎంతకాలం సహించిందంటే దీర్ఘకాలము. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడట దేవుడు? ఎవరూ నశించిపోవడం ఇష్టం లేకట. కనుక ఈ అగపే ప్రేమలో ఇది దీర్ఘకాలము సహిస్తుంది. దీర్ఘకాలం సహించేదే దీర్ఘశాంతము. ఈ ప్రేమ దయ చూపిస్తుందటండి. ఈ ప్రేమ ఏం చూపుతుందంటే దయ చూపిస్తుంది అని చెప్పాడు. అంటే శత్రువు కూడా మంచి చేస్తుంది ఈ ప్రేమ. చూడండి మాట రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడతా, రోమీలకు రాసిన పత్రిక 12 అధ్యాయం 20-21 చక్కని మాట మాట్లాడుతూ చూడండి. అక్కడ 12:20-21 ప్రేమ దయ చూపిస్తుంది. అంటే శత్రువును కూడా మంచి చేయడానికి ప్రేమ చూస్తుంది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికొని ఉంటే దాహం ఇమ్ము. అలాగూ చేయటం వల్ల అతను తల మీద నిప్పులు కుప్పగా పోస్తావు అని చెప్పాడు. అవును, అందువల్ల ప్రేమ దయ చూపిస్తుంది. అంటే శత్రువు కూడా ఏం చేస్తుందంటే మంచి చేయడానికి చూస్తుంది ప్రేమ. ఇది అగపే ప్రేమ, దేవుడు ఇచ్చే ప్రేమ ఇది. ఈ ప్రేమలో ఆప్యాయత ఉంటుంది, కనికరం ఉంటుంది. ఈ ప్రేమ గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు, ఈ ప్రేమ అంట చచ్చి ముందే సంతోషిస్తుంది ఎప్పుడు కూడా. అంటే దేవుని వాక్యం పట్లే, దేవుని వాక్యం కలిగి సంతోషిస్తుంది, కానీ మరొక విధంగా సంతోషించడానికి ఈ ప్రేమ. ఇంకో మాట ఉందండి, ఈ ప్రేమట అన్నిటినీ తాలుకుంటుంది అంటాడు. తాలుకోవడం అంటే తాళుకొనటం. తాళుట అంటే ఏంటంటే కప్పుట అంటే ఏంటి చూడండి, చక్కని మాట ఇచ్చాడు పేతురు గారు రాస్తూ 4:8 మొదటి పత్రికలో చక్కని మాట ఇచ్చాడండి. తాళుకోవడం అని దాని గురించి మంచి మాట ఇచ్చాడు పేతురు గారు 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును అంటే అర్థం ఏంటంటే పాపాలు కప్పుతుందని అర్థం కాదు. ఈ ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తాడంటే తప్పు చేసిన వాడిని ఎలాగోలాగా దేవుని పక్కకి మళ్ళించాలని చూస్తాడు. 1 పేతురు 4:8 తాళుకోవడం అనేది కప్పుట అంటే అర్థం ఏంటంటే తప్పులు చేస్తుంటే కప్పడం అర్థం కాదు. ఇక్కడ తప్పు చేసిన వాడిని చక్కగా జాగ్రత్తగా దగ్గర చేర్చుకుండి వాళ్ళని ఏం చేస్తుందంటే ఇలా ఉంది తప్పుని తెలియజేస్తాడు. దాన్ని కప్పడం అంటారు. తప్పు చేస్తే కప్పడం కదండి. చూద్దాం. ప్రేమ అన్నిటిని నమ్ముతుందటండి. అంటే అర్థం ఏంటి? అన్నిటిని నమ్మడం అంటే ఏంటండి? మనిషిలో ఉన్నటువంటి మంచిని తీసుకుంటుందటండి. అన్నిటిని నమ్మడం అంటే మంచిని తీసుకుని
చెప్తుంది. మంచిని తీసుకుంటుంది, మంచిని నమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. అంచేత ఏదో చెడ్డ ఉంది కాబట్టి ఆ చెడ్డను బట్టే అతను చెడ్డోడే అని చేయదు. అది ఏం చేద్దంటే మంచిని నమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకో మంచి మాట ఉంది, ప్రేమట అన్నిటిని నిరీక్షిస్తుంది అన్నాడు. అంటే ఇందా చెప్పారు కదా, ప్రతి విధమైనటువంటి వాటిని తట్టుకొని సహాయం పొందడానికి ప్రయత్నం చేస్తుంది ప్రేమ. తర్వాత ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుందని చెప్పాడు. ఇదేంటంటే అగపే. ఈ ప్రేమ ఏ ప్రేమ అండి? అగపే. ఇది దేవుడిచ్చే ప్రేమ. ఈ ప్రేమకి అగపే అన్నారు. అగపే అంటే ఆప్యాయత, కనికరంతో కూడినటువంటి ప్రేమ. అది ఆ ప్రేమని అక్కడ లక్షణాలు వివరించాడు అపొస్తలుడైన పౌలు. ఉందనుకుంటాను కొరింథీ సంఘంలో మేము ప్రేమ కలిగి ఉన్నాం అని చెప్పుకుంటున్నారేమో ఒకవేళ. మేమే ప్రేమ చూపుతున్నా, ఎవరు ప్రేమ చూపలేదని చెప్పుకుంటున్నారు ఒకవేళ కొరింథీ పట్టణంలో ఉన్న క్రైస్తవులు. అంచేతను ప్రేమ అంటే ఏంటో లక్షణాలను వివరించారు పౌలు గారు పరిశుద్ధాత్మతో. అది పౌలు గారు అయితే బోధించలేడు, కానీ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు ప్రేమ ఎలాగుండాలో. తర్వాత మనం ఆత్మఫలాల్లో రెండవది ఏంటండి? సంతోషము. నిజమే. ఈ సంతోషం అనేది ఎలా కలుగుతుంది అంటే దేవుని విశ్వాసం ఉంచడం వల్ల కలుగుతుంది ఈ ప్రేమ. ఈ సంతోషం అనేది విశ్వాసం ఉంచడం ద్వారా. చూడండి, ఒక మాట, మంచి మాట ఇస్తాడు. రోమీలకు రాస్తూ 14:17 రోమీలకు రాసిన పత్రిక 14:17 ఈ ప్రేమను చక్కగా వివరిస్తాడు. చూడండి 14:17 ఈ సంతోషాన్ని. 14 చదవమ్మా. క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతుల్లో 14:17 అమ్మా. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. అందువల్ల ఇది సంతోషము. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు గారు ఏమంటాడు చూడండి. ఫిలిప్పీ 3:1 ఏమంటాడు చూడండి అపొస్తలుడైన పౌలు గారు. మెట్టికి నా ప్రియమైన సహోదరులారా, ప్రభునందు ఆనందించండి. అది ఆనందం ఏంటంటే, ఆ సంతోషం ఏంటంటే దేవుని యందు ఆనందించడం, దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా ఆనందం కలుగు చేస్తుంది. ఈ ఆనందం, ఈ సంతోషం ఎప్పటికీ తీసివేయబడినటువంటి సంతోషం ఇది. తర్వాత మూడవది సమాధానము. ఇక్కడ ఈ సమాధానం అనేది దేవునితో సమాధానం కలిగి ఉండటం, దేవునికి మనకున్నటువంటి భేదాలు తీసివేసుకోవటం. అది మన క్రైస్తవులు అవటం వల్ల ఏమైందంటే దేవునితో సమాధానం ఏర్పడింది. అది మన భూమి మీదే సమాధానం కలిగి ఉండగలం. చక్కని మాటలు ఇచ్చాడు. తర్వాత దీర్ఘశాంతం అన్నాడు. దీర్ఘశాంతం అనే దాంట్లో ఇంకొక మాట కూడా ఉంది. అది ఏంటంటే అన్ని వేళలా సహించుకోవడం. దాన్ని ఏమంటారండి? దీర్ఘశాంతం. అన్ని వేళలా సహించుకోవాలి. దయాళత్వం, దీర్ఘశాంతము, దయాళత్వం అంటే కనికరము, ఇతరులకు సేవ చేయడానికి మనసు కలిగి ఉండటం. మంచితనం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం. ఈ మూడేం చేస్తాయంటే ఎలాంటి వాళ్ళనైనా మనం ఆకర్షణ చేసుకొచ్చండి, ఎవరినైనా ఆకర్షణ చేసుకొచ్చండి. ఈ మూడు కలిగి ఉంటే ఎటువంటి వాళ్ళని ఆకర్షణ చేసుకొచ్చండి. ఈ దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం అనేది ఎవరినైనా ఆకరించేస్తుందండి. అంటే ఈ మంచితనం అనేది కూడా మనోపూర్వకంగా మంచి చేయడం. 6:10 గలతీ పత్రిక. ఈ మంచితనం అంటే మనస్పూర్వకంగా చేయడం అనేది మంచితనం. బయట చేసి లోపల బాధపడటం అనేది మంచితనం కాదు. దీన్ని మంచితనం అంటారు. అలాగైతే పైకేమో కనబడుతూ లోపల ఇంకొకలా మాట్లాడుతున్నప్పుడు అది మంచితనం అవ్వదండి.
మంచితనము, దయాళుత్వం, దీర్ఘశాంతము. ఇవి ఇతరులను ఎటువంటి వాళ్ళైనా ఆకరించేస్తుందండి. చక్కని మాట, ఒక మాట మాట్లాడతాడు అపోస్తుడైన పేతురు ఒక మంచి మాట మాట్లాడాడు. చూద్దాం, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయము, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన ఇది కష్టం అనుకోండి, చాలా కష్టం ఇది. వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, ఒకవేళ ఎవరి భర్త అయినా వాక్యానికి లోబడతలేదు, ప్రార్థన రాడు, వాక్యాన్ని లోబడతలేదు, క్రైస్తత్వానికి ఇష్టపడతలేదు, ఎవరో ఒక అతను, అటువంటి వాడు కూడా ఏమవుతాడంట, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వల్ల రాబట్టబడవచ్చును. అంటే ఇది చాలా కష్టం. భర్త మారటం లేదు, వాక్యానికి లోబడతా లేదు. ఇటువంటి వాళ్ళని విశ్వాసి అయిన భార్య మార్చేస్తుంది అంటున్నాడు. నిజమే, మార్చేయచ్చండి. అందువల్ల ఇక్కడ ఏం చేస్తుందంటే మంచితనము. గలతీ 6:10 సమయము దొరికిన కొలది, సమయం దొరికితే అందరి ఏళ్ళలో కూడా విశేషముగా, బయట తర్వాత ముందు విశేషముగా విశ్వాస గృహమునకు చేరినవాడు, అంటే సంఘానికి చెందిన వారి ఎడల మేలు చేయము. విశేషంగా సంఘానికి చెందిన వారికి ముందు మేలు చేయాలి, తర్వాత ఇతరులకు చెయ్యాలి. ఇది మంచితనం. ఇది ఈ 3 ఎవరినైనా ఆక్రమించేసుకుంటుంది. ఈ ప్రేమ, సంతోషం, సమాధానం చూశారు, అది ఎటువంటి రోగానైనా పోగొట్టదు. లోపల ఎటువంటి రోగాన్ని ఉంచదండి. అది ఎప్పుడైతే ప్రేమ, ఈ సంతోషం, సమాధానం కలిగి ఉంటుందో ఒక మనిషి ఆరోగ్యవంతుడిగా ఉంటాడండి. తర్వాత విశ్వాసము. ఒక క్రైస్తవుడు కానీ క్రైస్తవురాలు కానీ మాట మీద, వాగ్దానం మీద నమ్మకం ఉంచటం, విశ్వాసం కలిగి ఉండటం. సాత్వికం అనేది నిగ్రహం కలిగి ఉండటం. తర్వాత అసానిగ్రహం అన్నాడు, తనను తాను అణుచుకోవడం అంటండి. ఏదైనా మనకి ఒక్కోసారి ఏదైనా మనలోంచి చెడు అనేటువంటి రాగొచ్చు, అప్పుడు ఏం చేయాలంటే అసానిగ్రహం అనేది తనను తాను అణుచుకోవడం. సాత్వికం నిగ్రహం, అసానిగ్రహం తనను తాను అణుచుకోవడం. కోపం వచ్చేస్తుంది, ఏదో అనేది నియమించేస్తుంది. ఈ అసానిగ్రహం ఏం చేస్తుందంటే తనను తాను అణుచుకుంటుంది. విశ్వాసము, సాత్వికము, అసానిగ్రహమైన అలాంటివి అంటే దేవునితోటి మంచి సంబంధం కలిగి ఉంటాం. మనం దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటాం. క్రైస్తవుడు చెడు ఆలోచనలు రావని కాదు, చెడు ఆలోచనలు వచ్చినా ఈ అసానిగ్రహం ఏం చేస్తుంటుందంటే తనకు తాను అణుచేసుకుంటాడు, తనకు తాను అణుచుకుంటుంది అసానిగ్రహం అనేది. సాత్వికం ఎలా ఉంటుందంటే నిగ్రహం కలిగి నిలబడుతుంది ఖచ్చితంగా. చూడండి, నిలబడటం అనేది ఈ సాత్వికం. నిగ్రహం అంటే చక్కగా మంచి మాట ఉంటుంది. నడుము కొట్టుకుని, భర్త చనిపోయినా కానీ నడుము కొట్టి నిలబడదండి. పిల్లల్ని పెంచింది అంటారు. నడుము కట్టుకుందంటే మనకున్న నడుము కట్టుకున్నది ఎదురుగా వేసి కట్టుకోవటం కాదండి. నడుము కట్టుకుందంటే నిలబడింది. భర్త లేకపోయినా ఇంట్లో ఎన్ని కష్టాలు వచ్చి నిలబడింది. దాన్ని ఏమంటామంటే సాత్వికము, నిగ్రహం మనమంటే దానికి. ఈ నిగ్రహం అనేటువంటిది సాత్వికం. విశ్వాసము, ఆశానిగ్రహం, తనను తను అణుచుకోవడం. ఈ 3 ఏం చేస్తాయంటే మనల్ని దేవునితోటి సంబంధం కలిగి ఉంటుంది, మంచి సంబంధం కలిగి ఉంటాం మనం. మొదటి 3 మనకి మంచి ఆరోగ్యకరమైన విషయాలు. ప్రేమ, సంతోషం, సమాధానం అనేది చాలా ఆరోగ్యకరమండి. ప్రేమ, సంతోషం, సమాధానం అనేది. తర్వాత దీర్ఘశాంతము,
దయాళుత్వము, మంచితనము ఎలాంటి వాళ్ళని ఆక్రమించేస్తాయి ఈ మూడును. అందువల్ల ఇక్కడ ఆత్మ ఫలములు, ఆత్మ కలిగి ఉండడం అంటే ఇదన్నమాట అండి. ఇవి కలిగి ఉండాలి ఆత్మఫలం అంటే. ఆత్మఫలం అంటే కొంతమంది పెందుకు సంఘాలు అట్లో ఏయో వాళ్ళు చెమటలు ఎక్కిపోయి మోకాళ్ళ మీద పరిగెట్టేస్తుంటారు, ఏం చేసేస్తుంటారు. అది కాదు. దేవుడు అల్లరికి కర్తగాడు, సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్తగాడు. అల్లరిగా ఉండడం అల్లరి జనాంగం. పెద్ద పెద్ద డ్రమ్ములు వాయించేసేసి, సౌండ్ చేసేసి, బేబెచ్చం చేసేసి, స్తుతించండి అంటే అల్లెలుయ్య అల్లెలుయ్య అని అరవడం అనేటువంటి భావన కాదు అది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికము. కనుక అక్కడ విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవి 9 ఈ ఆత్మఫలాలు. పరిశుద్ధాత్మకి వెళ్ళిన వాళ్ళకి 9 ఫలాలు వాళ్ళు ఉంటాయి. ఎప్పుడైతే 9 ఫలాలు ఉన్నాయో దేవునితోటి మంచి సంబంధం కలిగి ఉంటాడు. ఎప్పుడైతే ఈ 9 ఫలాలు ఉంటాయో మనుషులతోటి మంచి సంబంధం కలిగి ఉంటాడు. ఎప్పుడు ఈ 9 కలిగి ఉంటాడో వాని మనసు నిశ్చింతగా ఉంటుంది. అనేక రకాలైన రోగాలకి కారణం ఏంటంటే ఈ 9 లేకపోవడం. అనేక రోగాలు, అనేకమైన బలహీనతలు, అనేకమైన బాధలు, అనేకమైన గొడవలు, ఇరుగు పొరుగు వారితో గొడవలు, రకరకాల గొడవలు, కోర్టులు, పరిస్థితులు, ఇవన్నీ ఏంటంటే ఇవి 9 లేకపోవటం. ఆత్మఫలాలు ఇవి. దేవునితో మంచి సంబంధం ఏర్పడుతుంది, నీ తోటి ఉన్నవాడితో మంచి సంబంధం ఏర్పడుతుంది, నీకు మంచి సమాధానం ఏర్పడేది. అది ఆత్మఫలాలు. అందువల్ల ప్రియ సోదరి సోదరులారా, ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. దేవత్వంలోకి ఆయన పరిశుద్ధాత్ముడు. యేసుప్రభు ఎలాగో పరిశుద్ధాత్ముడు అలాగే, తండ్రి ఎలాగో యేసుప్రభు ఎలాగో పరిశుద్ధాత్మ అలాగే. పరిశుద్ధాత్మను కూడా మాట్లాడతాడు. యేసుప్రభు మాట్లాడతాడు, తండ్రి మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. ఆయన కూడా దేవుడే పరిశుద్ధాత్ముడు. దైవత్వం అనేటువంటి దాంట్లో, దైవత్వం అనే దాంట్లో 3 ఉంటారండి. 3 పర్సనాలిటీ, 3 వ్యక్తులు ఉంటారు దైవత్వంలో. థియోస్ అన్నారు. థియోస్ అంటే దేవుడికి థియోస్ అన్నారు. కానీ థియోస్ అంటే దేవుడనే పదం కాదండి. దేవత్వం కలిగి ఉండడం. దేవత్వం కలిగి ఉన్నదానిని థియోస్ అన్నారు. థియోస్ అంటే దేవత్వం. దేవత్వంలో తండ్రి ఉంటాడు, యేసుప్రభు ఉంటాడు, పరిశుద్ధాత్మ ఉంటాడు. దేవత్వంలో 3 ఉంటారు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములలో కాదు, నామము అంటే దైవత్వం. నామం అనేది ఏం చూపిస్తుంది అంటే దైవత్వం చూపిస్తుంది. ఈ దైవత్వం అనేది థియోస్ అన్నారు. థియోస్ అంటే దైవత్వం. మర్మై ఉన్న దేవుడు మర్మం, ఆత్మ మనకు కనబడ్డాయన. యేసుప్రభు మానవుడు ఇచ్చాడు కాబట్టి మనకు కనబడ్డాడు, కానీ ఆయన కూడా కనబడ్డాడు. వాక్యమైన దేవుడు, వాక్యం కనబడదు. పరిశుద్ధాత్మ కనబడ్డాడు, ఆత్మ. తండ్రి కూడా ఆత్మే. యేసుప్రభు వారు మనుషులు ఇచ్చాడు భూలోకానికి. చేతనం దేవుడు అంటే ఎవరో అని చెప్పిన వాళ్ళు ఎవరండి? దేవుడు ఎవరో అని చెప్పిన వాళ్ళు ఎవరమ్మా? దేవుడు ఎలాగుంటాడని చెప్పిన వాళ్ళు ఎవరో? దేవుడు ఎవరో అని చెప్పిన వాళ్ళు ఎవరండి? దేవుడు ఎలాగుంటాడని చెప్పిన వాళ్ళు ఎవరండి? యోహాను ఉంది, యోహాను సువార్త 1వ అధ్యాయం. పద్దెనిమిదవ వచనం. ఎవడును ఎప్పుడైనాను లేదు చూడలేదు. అదిగో తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. దేవుడు ఎలా ఉంటాడు అని తెలియజేసినాడు ఎవరండి? యేసుప్రభు వారు. దేవుడు ఎలాగ ఉంటాడు అని తెలియపరిచినాడు ఎవరండి? యేసుప్రభు వారు. ఈ దేవుడికి ఎలా లక్షణాలు ఉంటాయి అని తెలియపరిచినాడు ఎవరండి? యేసుప్రభు రాకపోతే దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. అందువల్ల ఈ సమయంలో ఆత్మ ఫలాలు, పరిశుద్ధాత్మ ఇచ్చే ఫలాలు, 9 ఫలాలు. కనుక ప్రతి క్రైస్తవురాల్లో ఈ ఫలాలు 9 ఫలాలతో ఫలించాలి. ఈ 9 ఫలాలు చాలా ఇంపార్టెంట్ క్రైస్తవురాలకి ఇద్దరికి కూడా చాలా ముఖ్యం. అంచేతనం నువ్వు ఆరోగ్యంగా ఉండాలా, మొదట 3 ప్రేమ, సంతోషం, సమాధానం. నువ్వు ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలా అండి, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం. దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలా,
సాత్వికం విశ్వాసము అమ్మ విశ్వాసము విశ్వాసము, సాత్వికము, ఆస్థానికం. ఇది మంచి సంబంధాలు ఏర్పరుస్తుంది దేవునితోటి. మీ అందరికి వందనాలు.